సువిశాల ప్రపంచంలో కూటికి లేని పేదలు, రెక్కాడితే గాని డక్కాడని కూలీలు, రాత్రులక పగలనక కష్టపడే కార్మికులు మన సమాజంలో చాలా మంది ఉన్నారు. అలాగే పేదవాళ్లను తమ చెప్పు కింద నలిపివేయాలనే స్వార్థపరులు, అవినీతి అక్రమాలతో దేశాన్ని దోచుకోవాలనుకునే దొంగ రాజకీయ నాయకులు, ఆడవాళ్ల మాన ప్రాణాలతో చెలగాటమాడే దగులు బాజీలు మన సమాజంలో చాలా మంది ఉన్నారు. ఇలాంటి స్వార్థపరుల ఆటలు కట్టించే మొనగాళ్లు ఈ తెలుగుదేశం గడ్డపై ఎవరూ లేరా? ఉన్నారు. ఈ దుర్మార్గుల ఆటలు కట్టించడానికి శరీరంతో మన ముందుకు వస్తున్నారు. ఓయ్, ఈ నాటకానికి కథానాయకులు నాటకానికి దర్శకత్వం వహించి మీ ముందుకు తీసుకొస్తున్నవారు మీ వెంకటేశ్వర్లు మరియు మీ తూమాటి కోటేశ్వరరావు గారు రూపెనకుంటారు. ఇక ముందుకు పదండి, చూడండి ఈ నాటకం ఖైదీ.
గానాలకే కళ్ళు తీసి ఈ మయూరి నాట్యం గంధర్వులకే గానం నేర్పి ఈ గానమాధుర్యం అమోఘం రాదా అమోఘం. రాధా, నీ నాట్యం చూస్తుంటే నాకెంత ఆనందంగా ఉందో తెలుసా? ఏదో మోయ సరదాగా నేర్చుకున్నాను. సాగా పోతుందేమోనని. వీలేదు, నేను సాధన పోవడానికి వీలేదు. దానికి సానపడే ఉపాయం నేను చెప్తాను. అబ్బే, నాకు అది ఆలోచన లేదు మోయ. ఏదో సరదాగా అలా అన్నాను. రాధా, నన్నంతా కళాపిపాసి అంటారు. ఏ యాంగిల్లో ఏ కళకు విడుగుంటుందో నేను చూస్తేనే చెప్పగలను. ఆ కళ జీవంతవంతులు సాగుతూనే ఉంటుంది. ఏదో ఉద్యోగం చూసుకొని నిర్ణయం తీసుకుంటాను మావయ్య. రాధా, ఉద్యోగమా? ఉద్యోగం కావాలంటే నువ్వు సంపాదించిన డిగ్రీ అర్హత పత్రం కాదు. కుందన బొమ్మలాంటి నీ శరీరం, నాట్యరాణి లాంటి నీ అందరూ సమర్స్తారు. నా క్లబ్లో అత్యంతందుల హృదయాలను నాట్యం చేయించడానికి. ఏమిటి, నేను మీ క్లబ్లో డాన్స్ చేయాలా? అలా అంటే మీ ఎలా అవుతుంది? నా కలుతలు లేకపోయినా నా తండ్రి పెట్టుకోలో గౌరవ మర్యాదలు లోటు రాలేదు. ఏమిటి, నువ్వు డాన్స్ చేస్తే గౌరవ మర్యాదల లోటు కలుగుతుందా? ఎందరో అరసీ ప్రియుల హృదయరాణివై సుందర నందనోద్యానంలో మహారాణిలో వెలిగిపోతావు. పాపం గారు, దయచేసి ముసురా మాట్లాడకండి. మేము కూతురు పెద్దవాడు అని మాకు సకాలంలో అవుతున్నారు కదా అని ఆత్మవంతంతో దక్కమనే హక్కు మీకు లేదు. ఏమిటి, నువ్వు డాన్స్ నా క్లబ్లో డాన్స్ చేయడం అభిమానాన్ని నమ్ముకోవడం? ఎందరో దేశాల సుందరాంగులు నా డిస్కకింగ్ ప్రభావాన్ని కోసం అభివృద్ధిస్తున్నారు. స్నేహితులు కుదిరి కదా, నేను చేసిన సహాయానికి ప్రతిఫలం తీసుకునే అవకాశం కల్పిస్తున్నా అంతే. చేసుకోమంటే నాకున్న జ్ఞానంతో 10 మంది పిల్లలు సూచించకపోయినా ఈ బాధ తీసుకోవాలి తప్ప ఆత్మవంతులు తెచ్చుకొని 10 మంది ముందు పెరిగంతులేను. రాధా, ఈ రోజుల్లో క్లబ్బుల్లో డాన్స్ చేయడమే గొప్ప మోజు. నువ్వు తప్పే మానం, అభిమానం, నీతి, న్యాయం, ధర్మం ఇవన్నీ నా గడప దగ్గర కుక్కలు లాంటివి. మీకున్న వాటన్నిటికీ నా నమస్కారాలు. మీ కుక్కలు మీ పంచం జరగచ్చేమో కానీ అలాంటి ఒడిలో వాళ్ళపై అలాంటి ప్రయోగాలు చేయకండి. చిన్న పిల్లలని మర్యాద చెప్తుంటే నాకేంటో చెప్తున్నాను. మర్యాద నేను చెప్పినట్టు నా క్లబ్లో డాన్స్ లేకపోతే చీలించడా నువ్వు మాకు చేసిన సహాయం మాటలా ఇంతలో గుడ్డ రాకుందని నేను ఊహించలేకపోయాను. కొంత మేల్లాగా భావించినందుకు ఇంత గ్రహాన్ని పాల్పడతావా? నువ్వు నన్ను వీరుడన్నా దుర్మార్గుడన్నా నాకు బాధలేదు, కానీ నా మాట కాదన్నవాడు ఈ భూమి మీద బ్రతికి పట్టగలరు. నీ లోపాల తలుచుకుంటే అసాధ్యమైనది లేదు. నా మాట నాతో నీకు సర్వసత్యాలు లేదా ఆటలకు చూస్తావు. మళ్ళీ రెండు ఆశతో మా గడప తగ్గావు. నీ ఇంటికి వచ్చాను కదా, ఆల్రైట్. నువ్వేదో నా నరికి రావాల్సి వస్తావు. నీకు 2 రోజులు గడిస్తున్నాను. నన్ను కాదంటే దిగిన తప్పలా ఎవరిలోని జీవిలో మీ జీవితాలు సర్వనాశనం అవుతాయి. అంటే మన కొంత ఏదో ముఖ్యం వచ్చాయన్నమాట. ఆ రాక్షసుడు పరమ నిజాన్ని నీకు ఇంతకాలం కోపాలకు ధర్మాత్ముడు పుణ్యం తెలుసుకున్నాను. కానీ వాడంత ద్రోహి లేదు.
చావడానికి కారణం ఈ పాపాలు రావే. ఎందరో భాగ్యరాల కన్యాత్మల కాటు వేసి వారి ఆత్మహత్యలకు కారణం ఈ పాపాలు రావే. ఇది ఆవేశం కాదమ్మా, నాలో రగిలే సగా ప్రతీకారం. చెప్తాను వినమ్మా. సుమారు 20 సంవత్సరాల క్రితం, బహుశా అప్పుడు 3 సంవత్సరాల వయసు. ఆ రోజుల్లో మనం కోటీశ్వరులం. పాపాలరావు నేను స్నేహితులం. అవునమ్మా, ఊటకు గతి లేక, ఉండడానికి ఇల్లు లేక, మరమరామాడి తాగడానికి కారణం ఈ పాపాలరావు. ఇలా కొంతకాలం గడిచింది. ఆ పాపాలరావుకు మన ఆస్తి మీద కన్నుపడి వాడిలో దురాశ ప్రబలి మన ఫ్యాక్టరీకి కొన్ని కోట్ల నష్టం వచ్చిందని దొంగలెక్కలు చూపించారు. ఆ పాపాత్ముడు చేసిన అన్యాయానికి మన ఆస్తి అంతా హారతి కర్పంలో హరించుకుపోయిందా? అంటే చిన్న ఇంటి వర్షాలు లెక్క పెట్టే గిరాకు అన్నమాట. ఈ దారుణం తెలిసిన మీ అమ్మ గుండాకి చనిపోయిందమ్మా. అన్నమాట. ఇలా నమ్మిన స్నేహితుడే ఎన్నుపోటు పొడుస్తాడని కలలో కూడా అనుకోలేదు. నన్ను పెళ్లి చేసుకోవడానికి ఎవరికి ఇష్టం లేకపోయినా తన వాళ్ళందరినీ ఎదిరించి ఈ అమ్మ నన్ను పెళ్లి చేసుకుంది. అలాంటి త్యాగశైలి మరణానికి కారణమైన ఆ పాపాలరావును ముక్కలుగా నరికి ఉప్పు పాత్రలో పడేయాలనుకున్నాను. నాలో రగిలే కారణంగా నువ్వు నాకు దూరం అవుతావని నా ప్రయత్నాన్ని మానుకొని మానుకున్నానమ్మా. ఆ పాపాలు ఆడగలిగే ప్రభుత్వం ఇంతవరకు పుట్టలేదు. వారితో చేతులు కలిపి ఎన్నో ఆరాధనలు చేస్తున్నారు. మరి ఇప్పుడు వాళ్ళ ముగ్గురు పేరు మోసిన మోసగారు. చనిపోయిన నా తల్లి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. మళ్ళాగా ఇంకో ఎన్నో కుటుంబాలు నాశనం చేసిన ఆ పాపాలు రావి ఉరికమ్మ వెక్కించేంత వరకు నిద్రపోలేదు. ఈ మాటలు కాదు నాన్న, ప్రతీకార పాటలు. నా ఈ ప్రయత్నంలో ప్రాణాలు అర్పిస్తారే కానీ ఆ పాపాలు రచ్చి భయపడి ఆ ప్రయత్నం విరమించడం. నా జీవిత సర్వస్వం నీవేనమ్మా. గులాబీ మొగ్గలా పెంచిన నిన్ను ఆ ప్రభువుకు బలికానివ్వనమ్మా. ఎందుకు నాన్న, ఎందుకు నా ప్రయత్నం విరమించాలని చూస్తారు? ఆ పాపాలు తలుచుకుంటే కొండల్లో పెళ్లి చేయగలుగుతారు మనలాంటి వాళ్ళు. వారికి ఒక లెక్క. అందుకే ఈ ప్రయత్నాన్ని మానుకొని నీ మనసు మార్చుకోమ్మా. అలాగే నాన్న, మీ మాట వినగలగాను. నేను అలా రామయ్య మామయ్య గారి దాకా వెళ్ళొస్తాను. వస్తాను, జాగ్రత్త అమ్మా. అలాగే నాన్న. కనుక అబ్బో రాణిగారి ముద్దు కోపంలో కూడా కోటికాంతులు వెళ్తుంది. ఎందుకో ఈ శిష్యులు తెలుసులే, ఆడవాళ్ళ మాటలకు అర్థాలు వేరంటారు మహాకవులు. అయినా ఎలకలెవరి కోసమో ప్రేమించి మోసం చేసేవాడు రాధా. ఆచార్య కూడా మనది అమర ప్రేమ. రాత్రి పగలు భేదం కలగవచ్చు, రవిచంద్ర సైతం వైరం కలగవచ్చు. ఈ సృష్టిలో అన్నిటికీ భేదం సంబంధించవచ్చు. కానీ ఎడబాటు నేను భరించలేదు రాధా.